హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము గుడ్డు పులుసు చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చేసుకునే విధానం చూద్దామండి. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చేసుకునే విధానం చూద్దాం. ఎగ్స్ తీసుకున్నానండి, 6 ఎగ్స్ తీసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. టమాటాలు ఒక 3 టమాటాలు పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక 2 ఆనియన్స్, పెద్ద పెద్ద ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉండాలండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కాక గుడ్లని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే ఎగ్గు టేస్టీగా ఉంటుందండి. మరి ఎక్కువ ఫ్రై కాకుండా కొద్దిగా లైట్గా ఫ్రై అయితే చాలండి. ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత మళ్ళీ అదే బౌల్లో ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి వేసుకోండి, మినప్పప్పు వేసుకోండి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి, ఆవాలు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. అల్లం వేసుకోండి, అప్పటికప్పుడు దంచి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. తర్వాత టమాటా ముక్కలను వేసుకోండి. ఫస్టే కరివేపాకు వేసారనుకోండి, ఆనియన్ వేయకముందు కరివేపాకు వేస్తే చిలుతుందండి. ఆనియన్ వేసాక కరివేపాకు వేసుకుంటే ఏం కాదండి. తర్వాత ఈ మగ్గిపోయేలోపు ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నానండి. శనగపిండి తీసుకొని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఇవి మగ్గిపోయాయి కదండి, టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు మొత్తము మగ్గిపోయాయి కదా. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోండి. కలుపుకొని ఒక 50 గ్రాముల చింతపండు తీసుకొని నానబెట్టుకొని, ఈ చింతపండు పిసుకొని ఈ చారుని ఇందులో పోసుకోవాలండి. ఇలా పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మరగనివ్వండి. వేడయ్యేలోపు ఇప్పుడు శనగపిండి కలుపుకొని పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఈ పులుసులో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మరీ పులుపుదనం కాకుండా బాగుంటుంది చారు, చాలా టేస్ట్ వస్తుంది. చిక్కగా కూడా ఉంటుంది, కొద్దిగా చిక్కగా కూడా ఉంటుంది, నీళ్ళు ఉండకుండా చాలా బాగుంటుంది. ఇలా పోసుకొని మరగనివ్వండి చారుని. ఇలా మరిగేటప్పుడు వేయించి పెట్టుకున్న ఎగ్స్ని చారులో వేసుకోండి. వేసుకొని ధనియాల పౌడర్ వేసుకోండి. ధనియాల పొడిని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి.
ఇలా మరగనిచ్చుకోండి. అంతే అండి, ఇంకా సింపుల్ అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.